ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ పునరుద్ధానపు వేళ అందరం కలిసి దేవుని సన్నిధిలో నిలుద్దాము. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేద్దాము. దైవ శక్తిని ఆశ్రయించి ఆధ్యాత్మికమైన మేలులు పొందుకునేటట్లు మనం దేవుని సన్నిధికి ఆసక్తి కలిగి వెళుదాం. నా దేవుని యొక్క కరుణా కటాక్షములు మీకు తోడుగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో చక్కటి అనుభవాన్ని నేను మీతో చెప్తాను. అదేంటంటే వెదకడం. ఈ వెదకుట అనే మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు మనం చదువుతూ ఉంటాము. గొర్రెను పోగొట్టుకుని ఒక కాపరి వెతుకుతూ వెళ్ళాడని, నాణ్యం పోగొట్టుకుని ఓ స్త్రీ ఆ నాణ్యాన్ని వెదకిందని దేవుని వాక్యంలో చాలాసార్లు మనం చదువుతూ ఉంటాము. ఇంకా అనేక పర్యాయాలు దేవుని వాక్యాలు చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో వెదకిన అనుభవాలు మనకు తారసపడుతూ ఉంటాయి. అయితే ఈ పూట నేను మీతో చెప్పాలనుకునే ఒక చక్కటి సందేశం ఏంటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యంలో వ్రాయబడిన మాటని నేను ఒకసారి చదువుతాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. చూడండి, ఈ వాక్య భాగంలో వెదకుడి మీకు దొరుకును అంటే ఈరోజు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాము, మనం ఆశించిన వాటిని ఎందుకు అందుకోలేకపోతున్నాము అనంటే ఆ వెతికే అనుభవం మన దగ్గర లేదు అనేది ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా వెతకిన ఎడల, వెతకడం అంటే ఏంటి? విచారించడం, తెలుసుకోవడం, దాని కొరకు ప్రయాసపడడం. ఎవరైనా వెతకితే తప్పనిసరిగా వానికి దొరుకుతుంది అనేది ఈ వాక్యంలో ప్రభు మనకు చెప్తున్న చక్కటి సందేశం. అంటే ఈరోజున ఆ వెతికే అనుభవం మనకు కావాలి. ఆ వెతికే అనుభవం మనకు కలిగినప్పుడు మనం ఏది కోరినా, ప్రార్థించినా, ఆశించినా దేవుడు నిశ్చయముగా మనకు వాటిని అనుగ్రహిస్తాడు అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. ప్రియులారా, చాలామంది వెదకరు, ఆశిస్తారు. నేను అలా అవ్వాలి, నేను ఇలా అవ్వాలి, ప్రభు నాకు అది చెయ్యాలి, ప్రభు నాకు ఇది చెయ్యాలి అని ఆశల వలయాలలో పరుగులు తీస్తుంటారు. కానీ ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఎవరు మనకిస్తారు అని వెతకి పరిశీలించి పరీక్షించి వాటిని విశ్లేషించి ఆ రీతిగా వాళ్ళు ముందుకి కొనసాగరండి. ఆశిస్తారు. ఒకవేళ ఆ స్థితిలో ఇదిగో ఈ మాటలు వింటున్నా మీరు ఉంటే వెతకండి. అంటే ఆ వెతకిన దానిని ఆయన మనకు చేసేటంత వరకు కూడా మనం వెతకి దానిని మనం పట్టుకోవాలి, అది మనం పొందుకోవాలి. ప్రియమైన సహోదరులారా, ఈరోజున అనేక మంది ఇలాంటి అనుభవానికి దూరాన బ్రతుకుతున్నారు. మీకు ఇంకొక మాట కూడా సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యంలో వ్రాయబడిన మాటల్ని ఒకసారి చదివి వినిపిస్తాను, వినండి. వెండిని వెతికినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకిన ఎడల. ప్రియులారా, చూడండి, ఎలా వెతకాలంటే మనం ఏదో ఉందా, ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది, ఇలా కాదండి. ఎలా వెతకాలి అని వాక్యంలో మనం నేర్చుకోవలసింది ఏంటంటే, వెండిని కదా వెతకినట్లు వెతకాలంట, ధననిధిని వెతకినట్లుగా వెతకాలంట. వెండిని ఎలా వెతుకుతారు? ఒకవేళ మీ చేతిలో ఉన్న ఏదైనా ఒక విలువైన వస్తువు ఉందనుకోండి, రింగ్ కానివ్వండి, ఒక విలువైన వస్తువు ఉంది, అది మీరు ఎక్కడో పెట్టారు, దాన్ని ఎలా వెతుకుతారు?
ఏదో వాళ్ళని వీళ్ళని అడిగి లేదులే కనబడకపోతే పోయినలే అని వెళ్ళిపోతారేంటి? శ్రమించి కష్టపడి దొరికేటంత వరకు అలాగ వెతుకుతారే విలువైన దానిని. మరి వెండిని, ఈ ధననిధిని లేకపోతే ధనమును ఎలా ఆసక్తి కలిగి శ్రమించి వెతుకుతామో అలాగ వెతకాలంట. మరి ఈరోజున మనం ఎలా వెతుకుతున్నాము? ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, వ్యక్తిగతంగా, అలాగే విశ్వాసపరంగా ఏదైనప్పటికీ కూడా ఎలా వెతుకుతున్నామండి? మనకు విలువైనవి అనుకున్నప్పుడు వాటిని మనం వేరుగా వెతుకుతాము. మనకు ఇష్టం లేదు అనుకున్నప్పుడు వాటిని వేరుగా వెతుకుతాం. అలా కాదు. మీరు ఆశించింది ఏదైనప్పటికీ కూడా ఈ వెండిని, ధనమును వెతకినట్లుగా గనక ఆసక్తి కలిగి మనం వెతకగలిగితే నిశ్చయముగా మన ప్రయాసను చూచిన దేవుడు, మన కష్టాన్ని చూచిన దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు, వాటిని మనకు చేరువ చేస్తాడనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. అయితే వేటిని వెతకాలనేది ఒక 3-4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఎందుకంటే అనవసరమైన వాటిని వెతకమన్నారు కదా అని చెప్పి అనవసరమైన వాటిని వెతికారనుకోండి. ఉదాహరణకు చెప్పనా, ప్రభువా నాకు ఒక విమానం ఇవ్వనైనా అని విమానాన్ని వెతికితే, ప్రార్థిస్తే అది సబబుగా ఉంటుందండి. మనకి ఏది కావాలి? క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరము తీర్చును అని రాయబడింది. కానీ అవసరం లేని వాటిని తీరుస్తాడని రాస్తుందా? నీకు ఏది అవసరం, ఏది నీ నీడ్, నీకు ఏది క్షేమం ఆయనకు తెలుసు. ఈ అవసరమైన వాటిని ఆయన తీరుస్తాడే కానీ అనవసరమైన వాటిని కూడా అడిగేవు కనుక ఇదిగో నరుడా నీ కోరికేంటి అని ఆయన మన నెత్తి మీదేం పెట్టడు. మన అవసరం ఆయనకు తెలుసు గనుక మన అవసరమును కొలది మనం అడగాలి ప్రభువుని. ఏంటి మనకు అవసరము, ఏంటి మనం వెతకాల్సింది, కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మాటని మీకు చదివి వినిపిస్తాను. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. పిల్లలు చూడండి, ఇక్కడ యెహోవాను వెదకుడి. మనం ఎవరిని వెదకాలి? వెండిని వెతికినట్లు, ధనమును వెతికినట్లు మనం యెహోవాను వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. చాలామంది ఏమంటారంటే ఆయన మనకెందుకు కనిపిస్తాడండి, ఆయన మనతో ఎందుకు మాట్లాడతాడండి, ఆయన దేవుడండి, ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడున్నారు అక్కడికి వెళ్దాం పదా, ప్రార్థన చేసేవాళ్ళకి మన సమస్యలు చెప్పుకుందాం పదా అనుకుంటారే కానీ మనం వెతికితే ఆయన ఎందుకు మనకు దొరకడు? మనం అంత ఆసక్తి కలిగి ఆయనను వెతికితే ఆయన ఎందుకు ప్రత్యక్షం కాడు? మరి మన పితరుల జీవిత అనుభవాలు ఏం చెప్తున్నాయి? వాళ్ళు మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు వారికి ఆయన ప్రత్యక్షం కాలేదా? వారు ఎదుట ఆయన నిలబడలేదా? ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా వాళ్ళతో ఆయన మాట్లాడలేదా? వాళ్ళకున్న సమస్యల వలయాలలో గొప్ప పరిష్కారాన్ని ప్రభు వారికి కలుగు చేయలేదా? మరి ఈరోజు మనకెందుకు ఆయన ప్రత్యక్షం కాడు? మనకెందుకు ఆయన దొరకడు? మనం ఎటో వెళ్ళి ఎవరినో పాదాలు పట్టుకొని ఎవరికో విన్నపించుకోవాల్సిన అవసరం ఏముంది? మనం వెతకాలి ఆయన్ని. మీరు అడుగుతారేమో, అంటే మేము వెతకకనే ఉన్నామా అంటారేమో. నేను కాదండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా వెతుకుతున్నారు? ఆసక్తి కలిగి శ్రమ పడుతూనైనప్పటికీ కూడా నేను ఆయనను చూడాలి, నేను ఆయనను చేరాలి, ఆయన దగ్గర నేను మేలు పొందుకోవాలి, నేను నిశ్చయముగా ఆయన దీవెనలు అందుకోవాలన్న ఆసక్తి, నిరీక్షణ, విశ్వాసంతో వెతుకుతున్నామా? లేకపోతే వాళ్ళు చెప్పారు వెతకమని, వెతికితే దొరుకుతాడంట, చూద్దాం ఒక రాయేద్దాం, దొరికితే దొరికాను లేకపోతే లేకపోయాను అన్నట్లుగా కాదండి. ఈరోజు చాలామంది ఇదే ధోరణిలో కొనసాగుతున్నారు. ఏదో వెతకాలి, ఏదో ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఏదో చెయ్యాలి అన్నట్లుగానే కానీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వాక్యం చెప్తుంది కదండి, వెండిని వెతికినట్లు, ధనమును వెతికినట్లు మనం వెతికితే ఆయన ఎందుకు మనకు కనబడడు? ఆయన ఎందుకు మనకు ప్రత్యక్షం కాడు? ఆయన ఎందుకు మన ఎదుట నిలబడడు
ఆయన సజీవుడైన దేవుడు కదా, మృదుమధురముగా మాట్లాడగలిగిన మహనీయుడు కదా అనే విశ్వాసం ఉండట్లేదు, అనే ఆ యొక్క ఆసక్తి కనిపించట్లేదు. ఆ మనసులో అలాంటి కోరికలు కూడా ఈరోజున కనిపించట్లేదు. నా ప్రియ సహోదరులారా, మీరు చాలా చాలా విషయాల్లో ప్రభువుని వెతికిన అనుభవాలు మీకు గుర్తుంటాయి. ఒక్కసారి పరిశీలన చేసుకోండి, ఎలా వెతికారు. ఇకనైనా ఎలా వెతకాలనో ఈ వాక్యాన్ని బట్టి మీరు తీర్మానం చేసుకుని మీరు ఆయనను వెతకండి, ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. ఇకపోతే రెండవ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వాక్యం చదివినప్పుడు, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ప్రియులారా చూడండి, ఇక్కడ ఆయన సన్నిధిని నిత్యము వెదకాలంట. ఆయన సన్నిధిని అనంటే ఎంత మధురమైనదో. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే, లక్షల కాల్భాలం ఇశ్రాయేలీలు అరణ్యంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ కొదువ లేకుండా, ఎలాంటి అక్కరలు లేకుండా మేఘస్తంభములోను అగ్నిస్తంభములోను వాళ్ళు నడిపించబడ్డారు. వాళ్ళు కోరిన రేవుకు చేరుకున్నారని లేఖనాలు చెప్తున్నాయి. ఆ గుడారాలు ఎంత రమ్యముగాను ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయంట. ఎందుకని? ఆయన సన్నిధి వాళ్ళను వెంబడిస్తూ వస్తున్నందుచేత, ఆ సన్నిధి కాంతిలో వాళ్ళు బ్రతుకుతున్నందుచేత. ప్రియులారా, ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన సన్నిధిని వెతికితే నిశ్చయముగా దొరుకుతుంది. ఆయన సన్నిధిని వెతకట్లేదు, లోకాన్ని వెతికి లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నాము. ఆయన సన్నిధి యొక్క ప్రాముఖ్యత మనకు తెలియదు. ఆయన సన్నిధి నిలుచు స్థలం మీద మనకు ఆసక్తి ఉండదు. ఒక్క మాట నేను మీతో చెప్తాను. మనం కొన్ని కార్యకలాపాలకి సిద్ధపడి వెళుతుంటాము. ఎంత ఆసక్తిగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని పరుగు పరుగున ఆ ఉత్సాహమే వేరు, ఆ కుతూహలమే వేరు. ఆ ఆసక్తిని బట్టి ఒక అర్ధగంట 30 గంట ముందే అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. వివాహానికి వెళ్ళాలంటే మనకి ఎంత హడావుడి ఉంటుంది, మీకు నేను చెప్పాలన్నా మీరు వినాలన్నా? ఊరు ప్రయాణం ఉందనుకోండి, రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఈవెన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కూడా 1-2 గంటల ముందెళ్ళి పడగాపులు పడతాం. అది కష్టం అనిపించదు మనకు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనం ఫ్లైట్ ఎక్కాలంటే మ్యాక్సిమం 2 గంటల సేపు మనం ముందు అక్కడ ఉండాలి. ఆ 2 గంటల కంటే ఇంకా ముందే వెళ్ళిపోయి కూర్చుంటాం అక్కడ. అది మనకు కష్టం అనిపించదు. ఏమండి, మీరు 2 గంటల ముందు వస్తే సరిపోతుంది, మరి 4 గంటల ముందు వచ్చేసారేంటంటే పర్లేదులేండి, ఇక్కడ కూర్చుంటానులేండి. నేను ఒక మాట అంటాను, దేవుని సన్నిధిని ఆ రీతిగా మనం వెతికి వెళ్ళగలమండి. అయ్యో, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నేను కనబడాలి, 1 గంట అర్ధగంట ముందే వెళదాము, కూర్చుందా, ఈ ఆసక్తి మనలో ఉంటుందండి. అదే మన ఉద్యోగానికి సంబంధించింది, మనకు కాస్త 4 రూపాయలు వచ్చే కార్యక్రమాలు, లేకపోతే ఏమైనా మనకు పలుకుబడి కలిగే ఆ కార్యక్రమాలు అయితే ఎలా చేస్తాం? మరి ఆయన సన్నిధిని ఎలా వెతుకుతున్నాము మీరు ఆలోచించండి. దేవుని మందిరం మీద మనకున్న ఆసక్తి ఏంటి? దేవుని సన్నిధి మీద మనకున్నటువంటి అవగాహన ఏంటి? ఏముందండి, ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళతాము. మందిరం ఎక్కడికి వెళ్తుంది, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తారు, సంఘం ఎక్కడికి వెళ్తుంది, సహవాసం ఎక్కడికి వెళ్తుందండి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు అయిన దావీదు రాజు, ఆయన లోపల ప్రవేశించి ఆయన చేసిన ప్రార్థన మనం చదువుతాం సమూయేలు గ్రంథంలో. నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించమని కోరిన కోరిక మనం ఎన్నిసార్లు చదవట్లేదండి? మరి ఆయన రాజు కదా, ఆయనకేంటి తక్కువ? నేను ఆయన సన్నిధికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆయన సన్నిధిలో నేను ఉండాల్సిన అవసరం ఏముంది? ఆయన మందిరానికి నేను వెళ్ళి అక్కడ నేను ఉండాల్సిన అవసరం ఏముంది? నేను రాజుని ఆయన ఏనాడు కూడా ఆయన అనుకోలేదు. దేవుని మందిరం మీద, దేవుని సన్నిధి మీద, దేవుని సన్నిధి నిలిచే ఆ స్థలం మీద ఆయనకు అంత మక్కువ. అందుకే ఆయన సన్నిధిని వెతికాడు. ఆ సన్నిధి ఆయనకు దొరికింది. ఆ సన్నిధిలో ఎంత ఆనందంగా బ్రతికాడు.
ప్రియ సహోదరులారా, మన ఆనందానికి కారణం ఆయన సన్నిధి. ఆయన సన్నిధే మనకు లేకపోతే ఆనందంగా ఉండలేము, ఆరోగ్యంగా ఉండలేము, క్షేమముగా బ్రతకలేమండి. ఆయన సన్నిధిని కోరుకోవాలి, ఆయన సన్నిధిని వెతకాలి. అయ్యో, నేను దేవుని సన్నిధిలో నా ముఖాన్ని ప్రభువుకు చూపించాలి, ఆయన సముఖములో నేను ఆరాధన చేయాలి, ఆయన సముఖములో నేను ప్రభుని ఘనపరచాలి, ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదనే ఆసక్తి మనలో రగలాలి దేవుని సన్నిధి మీద. ఒకసారి మనం పరిశీలించుకుంటే ఆయన సన్నిధిని వెతుకుతున్నామా? వెండిని వెతికినట్లు, ధనమును వెతికినట్లు ఆయన సన్నిధిని వెతుకుతున్నామండి. ఈరోజు డ్యూటీకి వెళితే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారని తెలిస్తే వెళ్ళిపోతాం. ధనాన్ని వెతుకుతామే కానీ సన్నిధిని వెతుకుతున్నామా? ఈ రోజున వ్యాపారంలో కాస్త రాబడి ఎక్కువ వస్తుందని తెలిస్తే మనం వెళ్ళిపోతాం, ఆ కార్యక్రమానికి వెళ్ళిపోతాము. ఎందుకంటే ధనాన్ని వెతికినట్లు ఆయన సన్నిధిని వెతకగలమా? ధనము కంటే, వెండి కంటే, బంగారు కంటే, అపరంజి కంటే నా దేవుని సన్నిధి ఎంతో శ్రేష్టమైనదని ఎంతమంది ఆలోచించి అడుగులు వేయగలుగుతున్నారు? నా ప్రియమైన సహోదరులారా, మరి మన పితరులు ఆయన సన్నిధిని వెతికి ఆయన సన్నిధిని పొందుకొని ప్రశాంతంగా విశ్రాంతిగా బ్రతికిన బ్రతుకు మనకు లేఖనాల్లో కనిపిస్తుంది. గనుక వెతికితే నిశ్చయముగా ఆయన సన్నిధి మనకు దొరుకుతుంది. మూడవ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. అదేంటంటే లూకా సువార్త 12వ అధ్యాయం 31వ వాక్యం. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి. ప్రియులారా, ఈ వాక్యంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని కాకుండా లోకస్తులు కూడా అవే వెతుకుతున్నారు. ఇప్పుడు లోకస్తులకి మనకేంటి వ్యత్యాసం? వాళ్ళకి దేవుని సన్నిధి, దేవుని యొక్క ముఖ కాంతి, ఆధ్యాత్మికమైనవి ఇలాంటి ఆశలు ఉండవు వాళ్ళకి. వాళ్ళకి ఎంతసేపటికి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి కూడగట్టి మూటగట్టి రాబోయే తరానికి మిగలబెట్టి మనం గొప్పవాళ్ళం కావాలన్నా, ఇది వాళ్ళు ఆశించేది. మరి మనం కూడా అలాగే బ్రతుకుతే అలాగా? మీరైతే ఆయన రాజ్యమును వెతకండి. నిజమే, ఆయన రాజ్యం వెతకడం అంటే ఏదో బయటకు వెళ్ళి తలెత్తి ఆకాశం వైపు చూసి ఎక్కడుందో ఆయన రాజ్యం అని ఎతకడం కాదండి. ఏవి చేస్తే ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తాము, ఏం చేస్తే ఆయన రాజ్యంలో మనం నిలుస్తాము. యేసుక్రీస్తు చెప్పాడు, నీవు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. నికోదేము హవాక్కయ్యాడు. నేను మరణ తల్లి గర్భంలోంచి ఎలా వస్తున్నాయి? తల్లి గర్భంలో నుంచి రావాలని కాదు, ఆ రాజ్యములోనికి ప్రవేశించడానికి ఏం చేయాలి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అంటే మరలా మనం నూతన స్వభావము కలిగిన వారమై ఉండినట్లు బాప్తిస్మం పొందాలి, నూతనమైనటువంటి జీవాన్ని పొందుకోవాలి, ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే ఇదిగో ఇవి. నవీన స్వభావాన్ని ధరించుకొని మన ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టి మనలో ఒక విప్లవాత్మకమైన మార్పు కలుగునట్లు మనం ప్రవర్తించాలి, మనం నేర్చుకోవాలి. నా ప్రియమైన సహోదరులారా, ఆయన రాజ్యాన్ని చేరుకోవాలి. ఈ లోకంలో కొంతకాలమే మనం ఉండేది, ఈ లోకంలో అల్పకాలం మనం జీవించేది. ఒకనాడు ఈ లోకాన్ని విడుస్తాము. ఆ రాజ్యానికి నేను వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడు మనల్ని వేధించాలి. ఎప్పుడు ఆదివారం రోజు చర్చికి వెళ్ళిపోయి ఏదో 2-3 గంటలకు కూర్చొని వచ్చేసినంత మాత్రాన కాదు. మన నిత్య ఆలోచనలో, మన నిజ జీవితంలో నేను దేవుని రాజ్యానికి చేరుకోవాలి, దేవుని రాజ్యానికి నేను నడవాలి, ఎలా ఏం చేయాలి అనే ఆలోచన ఎప్పుడు మన మనసులో నిలిచి ఉంటే నిశ్చయముగా వెండిని వెతికినట్లు, ధనాన్ని వెతికినట్లు ఆయన రాజ్యాన్ని వెతికితే నిశ్చయముగా రాజ్యం నీకు దక్కుతుంది. 10 మంది కన్యకలను గురించిన ఉపమానం మనకు తెలుసు. వాళ్ళు వెళ్ళారు, ఆ రాజ్యం కొరకు కాచుకొని ఉన్నారు. ఒక 5 మంది, వాళ్ళకి కూడా అలసట ఉంటుంది, వాళ్ళకి కూడా నిద్ర వస్తుంది, కానీ కాచుకొని ఉన్నారు ఆయన రాజ్యం కొరకు. మరో 5 మంది నిద్రావస్థకి దిగజారిపోయారు. నా ప్రియమైన సహోదరులారా, ఆయన రాజ్యాన్ని ఎలా వెతకాలి,
వెండిని ధనమును వెతికినట్లుగా వెతికితే నిశ్చయముగా ఆయన మనల్ని త్రోసివేసేవాడు కాదు. త్రోసివేయడానికి కాదు, మన కొరకు యేసయ్య దిగి వచ్చింది, మనల్ని పరిశుద్ధపరిచి మన కొరకు రక్తం కార్చి మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చి ఆయన రాజ్యములోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికే యేసుక్రీస్తు బలి అయిపోయాడు. యేసుక్రీస్తు రక్తం కార్చాడు. ఆయన ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడాడు. మన పాప పరిహారార్థమై ఆయన యాగమైపోయాడు. నా ప్రియులారా, మరి ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నామా? లేకపోతే నేను ఒక మీటింగ్కి వెళితే అక్కడ ఒక తల్లి ఆ గేటు దగ్గర కూర్చొని ఉంది. ఆమె యేసన్న గారు వస్తాడు ప్రార్థన చేయించుకుందామని కాసుకొని ఉందేమో. ఇప్పుడు సంగతి కాదులేండి, ఇంచుమించు 25 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. అది బాప్తిసాల కార్యక్రమం. సరే, బాప్తిసాన్ని గురించి అందరూ బాప్తిసానికి తీసుకెళ్తుంటే ఆమె ఆ గేటు దగ్గర కూర్చొని ఉంది. ఏమ్మా తల్లి, బాప్తిసం పొందావా అని అడిగాను. ఆమె అనింది, యేసన్న గారు వస్తాడన్న ఆయన, ఇక్కడ కాదమ్మా బాప్తిసాలు ఇచ్చే చోటుకు వస్తాడు అన్నాను. ఆమె పాపం నిరుత్సాహంగా అలా చూస్తుంటే నేను అన్నాను, బాప్తిసం పొందేవా తల్లి అంటే ఆమె అంటది, ఈ వయసులో ఏం బాప్తిసం అయ్యా, ముసలావిడ, ఈ వయసులో ఏం బాప్తిసం అయ్యా. నేను అన్నా, ఈ వయసులో ఏంటి ఆ వయసులో ఏంటి, బాప్తిసం తీసుకోవాలి కదమ్మా దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి. ఆమె నవ్వుతూ అంటుంది, సచ్చిన తర్వాత తక్కిడో బిక్కుడో లేయ్యా, ఎవరు చూశారండి? మరి ఎందుకు వచ్చింది? ఏదో కోపం నూనె ప్రార్థన చేయించుకోకపోతే రోగాలు పోతాయి అనుకుని వచ్చింది ఆయమ్మ, ఆ తల్లి. అంతేగాని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవుని నీతిని నెరవేర్చాలి కదా, బాప్తిసం పొందాలి కదా, ఆయన రక్తమాంసాల పాలు పొందులు ఉండాలి కదా, ఆయన సన్నిధిలో నేను సంపూర్ణతను కోరుకో. ఇవేమి ఆ తల్లికి ఆ మనసులో లేవు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని రాజ్యాన్ని వెతుకుదాం, నిశ్చయముగా ఆ రాజ్యం మనకు దొరుకుతుంది. ఆఖరిగా ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యంలో చక్కటి మాట ఉంటుంది. అదేంటంటే, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. మేలు వెదకాలి అంటే నేను ఏ విధముగా మేలు చేయగలను, నేను ఏ విధముగా ఆ మేలుని అందించగలను, ఆ మేలుని వెదకాలి. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన పాపములో ఉన్న మనిషిని త్రోసివేయలేదు, అగాధంలో ఉన్న మనిషిని దాటుకుని వెళ్ళలేదు, దేవునికి దూరమై బ్రతుకుతున్న మానవాళికి వెన్నుచూపలేదు. ఆయన సమాజానికి లోకానికి మేలు చేశాడు. అందుకే వాక్యంలో మనం చదువుతాము, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను అని. నా ప్రియమైన సహోదరులారా, ఆయన మేలు చేయించు తిరిగాడంట. లేఖనాల్లో మనం చదువుతామండి, ఎవ్వరికీ కీడు చేయలేదు. పాపంలో ఉన్న వ్యక్తిని కూడా ప్రేమించి ఘనపరిచి గౌరవించాడు, ఎవరిని తృణీకరించలేదు. మరి ఈ రోజున మనం కీడు చేయడానికి ముందుకు వెళుతున్నామా, మేలు చేయడానికి ముందుకు వెళుతున్నామా? మేలును వెతుకుడి. ఏదైనా చేయగలిగితే మేలే చేయాలి. ఏదైనా చేయగలిగితే మనం ఆశీర్వాదం కలిగేటట్లు ఒకరికి మనం తోడ్పడాలి. మన వలన కీడు కలుగుతుంది అని అనుకుంటే వెంటనే మనం జాగ్రత్త పడాలి. కీడు చేయని ఉద్దేశించకూడదు, ఎందుకంటే అది తరతరాల శాపం అండి. మనము మేలు చేయ నేర్చుకోవాలి. మీరు పరిశుద్ధ గ్రంథంలో భక్తుల చరిత్ర మనం గమనించినప్పుడు మొర్దెకై రాజుకు మేలు చేశాడంట. నాకెందుకు వచ్చిన గొడవ అని ఉండలేదండి, రాజుకు మేలు చేశాడు. దావీదు సౌలుకు మేలు చేశాడు, దావీదు యోనాతానుకి మేలు చేశాడు. మన పితరుల చరిత్రను చూడండి, వాళ్ళు కీడు చేయలేదండి. కీడు పొందుకున్నా, ఒకవేళ ఎదుటి వాళ్ళు కీడు చేసినా వీళ్ళు వాళ్ళకి మేలే చేస్తూ వచ్చారు. అందుకే వాళ్ళు మేలు వెతికారు కనుక దేవుడు వాళ్ళని గొప్ప చేసి ఘనపరిచినట్లు లేఖనాలు మనం చదువుతాం. ఈరోజున అదే ఘనత, అదే దీవెన, అదే ఆశీర్వాదం మనకు చేరుకోవాలంటే మనం మేలు చేయాలి కదండి. గనుక మేలును వెతికితే దొరుకుతుంది. గనుక అలాంటి వారమై మనం నడవాలి, నిలవాలి, ఆసక్తిని కనపరచాలి. వెండిని వెతికినట్లు, ధనమును వెతికినట్లు మనం వెతికితే దొరుకుతుంది. గనుక
4 విషయాలు నేను మీతో చెబుతూ వచ్చాను. 1, యెహోవాను వెదకుడి. 2, ఆయన సన్నిధిని వెదకండి. 3, ఆయన రాజ్యాన్ని వెదకండి. 4, మేలును వెదకండి. లేఖనాలు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతూ వచ్చాయో ప్రార్థన చేసుకుందాము. ఆ రీతిగా మనం కూడా వెండిని ధనమును వెతికినట్లు వెతికి వాటిని పొందుకుందాం. ఆశ్చర్యకరమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మేము ఎలా వెతకాలి అనేది లేఖనాల నుంచి కొన్నిటిని మేము నేర్చుకుంటూ వచ్చాము. మా హృదయంలో వాటిని స్థిరపరచుకొని వాటిని వెతికి పొందుకోవడానికి, ఏదో ఆచారంగా వెతకడం కాకుండా నాయనా, మా గుండెల్లో ఒక మంచి నిర్ణయంతో వెండిని ధనమును వెతికినట్లుగా ఆసక్తితో వెతకడానికి సహాయం చేయండి. మేము వెతకక అనేక దీవెనలు పోగొట్టుకుంటున్నాం నా తండ్రి. మేము విశ్లేషించి ఆసక్తి కలిగిన వారమై లేక ఎన్నో దీవెనలు మేము చేదార్చుకుంటున్నాం. అలాంటి వారం కాకుండా ఇదిగో ఈ వాక్యం చేత మమ్మల్ని మేము సరిచేసుకుంటున్నాం నా తండ్రి. వెతికిన దానిని పొందుకునే ఆ కృప మాకు ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించి మా హృదయ అభిలాషను తీర్చి నడిపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ పునరుద్ధానపు వేళ నాయన నీ సన్నిధిలో చేరి మీ నామాన్ని మేము ఆరాధించి హర్షించి మిమ్మల్ని వెతికి, మీ సన్నిధిని వెతికి, మీ రాజ్యాన్ని వెతికి, మేలును పొందుకోవడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పునరుద్ధానపు శుభములు మీకు కలుగుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.